ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే సర్వరోగ నివారణ గంజి తయారీ విధానం. అన్ని రోగాల్ని కట్టడి చేస్తుందండి ఈ గంజి తాగటం వల్ల. గంజిని మనం తీసి పడేయకూడదు. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటో, ఆ తయారీ విధానం ఏంటో అన్నీ చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. మనం రైస్ ఎంత వండుకుంటామో అంత తీసుకుని కుండలో వేసేసుకుని 2 సార్లు కడిగేసుకోవాలి. శుభ్రం గంజి తాగటం వల్ల చాలా ఆరోగ్యం అండి. ఎన్నో రోగాలు దీనివల్ల మనకి కట్టడి చేయొచ్చు. చూసారు కదా, బియ్యం 2 సార్లు కడిగేసాను కదా. కడిగేసాక ఆ కుండ నిండా మనం నీళ్ళు పోసేసి మూత పెట్టేసి అలా పెట్టేసి ఉంచితే కాసేపటికి అన్నం ఉడకటం ప్రారంభించింది. చూడండి, 10 నిమిషాలు అయ్యేటప్పటికి అన్నం ఉడకటం మొదలుపెట్టింది. స్టవ్ కొంత సిమ్లో పెట్టుకుని అంటే సన్నగా ఉడుకుతూ ఉంటుంది. మీరు అనుకుంటారు, ఏంటమ్మా ఇవి తాజా వంట లాంటి గంజి తయారీ విధానం అంటారు. గంజి ఎవరో తెలీదు, తయారీ అన్నం వండితే గంజి వచ్చేస్తుంది కదా, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నాను. మీరు అనుకోవటం కరెక్టే, అన్నం వండితేనే గంజి వచ్చేస్తుంది. కానీ సర్వరోగ నివారణ అన్ని రోగాల్ని కట్టడి చేసే గంజి ఎలాగో తెలియదు కదా, తయారీ విధానం ఎలాగో తెలియదు కదా, అదే మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్నం ఉడుకుతాను కదా, అది గంజి ఎంత కావాలో బియ్యం తక్కువ పోసుకుని ఆ కుండలో వాటర్ ఎక్కువ పోసామనుకోండి, మనకి గంజి ఎంత కావాలో అంత వాటర్ పోసుకుంటే ఉడికేటప్పటికి కాస్త తగ్గుతుంది, చిక్కబడుతుంది. పచ్చి బియ్యం అనుకోండి చిక్కగా వచ్చేస్తుంది గంజి. ఆ గంజి అంత మనకి ఉపయోగం ఉండదు, తేడాలు చేస్తే కడుపు నొప్పి రావటం వల్ల. పాత బియ్యం అండి, నేను వండేది పాత బియ్యం. ఆ పాత బియ్యం మనకి టైం పడుతుంది, ఉడకడానికి టైం పడుతుంది, కాస్త గంజి కూడా సరిపడా వస్తుంది పలసగానే. తక్కువ బియ్యం వేసుకుని వాటర్ ఎక్కువ పోతే గంజి ఎక్కువ వస్తుంది. చూడండి, అన్నం ఉడికిపోయింది. అన్నం ఉడికిపోయిన తర్వాత అది వేరే కుండలోకి వంచేసుకుని గంజి అంతా ఒక జాలి పెట్టి ఆ జాలీలోకి అన్నంలో ఉన్న గంజి అంతా వంపేసుకున్నాం అనుకోండి. వంపేసుకుని అన్నం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ గంజిలో, వేడి వేడి గంజిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకుని ఒక నిమ్మకాయ గింజలు లేకుండా రసం పిండుకోవాలి. వేడి దాంట్లో నిమ్మకాయ గింజ పడింది అనుకోండి, చేదు వచ్చేస్తుంది. గింజ పడకుండా ఒక నిమ్మకాయ రసం పిండేసుకుని మొత్తం కలిసిలా కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, గింజలో వేసేసి ఒక స్పూన్తో కలిపేసుకుని ఈ గంజి ఇలా తయారు చేసుకుని తాగటం వల్ల ఏంటంటే మనకి వేసవికాలం కదండి, నీరసాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నీరసం ఉండదు, షుగర్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. చాలా ఉపయోగాలు ఈ గంజి వల్ల. ఎక్కువ దాహం అవ్వదు, పుష్టిగా ఉంటుంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆకలి అది ఉంటుంది కదండి, తాగటం వల్ల ఏంటంటే మీకు అది కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ ఆకలి అవ్వదు, చాలాసేపు పుష్టిగా ఉంటుంది. డయాబెటీస్ అన్న వాళ్ళే కాదండి, ప్రతి వాళ్ళకి వేసవికాలం చాలా బలాన్ని ఇస్తుందండి. 10 రోజులు తాగి చూడండి మీరు, చాలా ఉపయోగం అండి. గతి లేక గంజి కాదండి, సర్వరోగాలకి గంజే గతి. ఒకసారి ఇలా తయారు చేసుకుని మీరు
రోజుకి 2 సార్లు 2 గ్లాసులు తాగారంటే చాలా పుష్టిగా ఉంటుందండి. ఎండ వేడి నుంచి తట్టుకోగలం. ఉండే కొలది ఎండలు ఇంకా పెరిగిపోతాయండి. ఇప్పుడు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, మధ్య మధ్యలో పిల్లలు కూల్ డ్రింక్లు అవి తాగకుండా కాస్త ఇది అలవాటు చేసామనుకోండి, పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది. చాలా బలంగా ఉంటుంది పిల్లలకు కూడా. అన్ని రకాలుగానే ఉపయోగమేనండి. సర్వరోగ నివారిణి గంజి తయారీ ఈ రకంగా చేసుకుని తాగారంటే చాలా బలం అండి. చాలా ఉపయోగాలు దీనివల్ల. కాస్త ఇది మొదలుపెట్టి ఒక 10 రోజులు తాగి చూసుకుంటే మనకే తెలిసిపోతుందండి. చాలా బలం వస్తుంది బాడీకి. చాలా ఉపయోగాలు. ఏ రోగం దరిచేరదు మనకి. ఇలా మంచి మంచి అన్నీ మనం పక్కన పెట్టేస్తున్నాం, ఉపయోగించుకోవట్లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనమేం పాడు చేసుకుంటే ఎలాగండి ఆరోగ్యం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చేస్తారు కదా. థ్యాంక్ యూ.